టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాసినందిత మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతుంది. కంటోన్మెంట్లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్ శ్రీ గణేష్ పేరును అధికారికంగా ప్రకటించింది. కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు 4 సార్లు సర్వేలు చేయగా కంటోన్మెంట్లో 6వ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గణేష్ 6వ మాల సామాజిక వర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.